కాకినాడ అపోలో హాస్పిటల్లో వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అవేర్నెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శివరామ్ గాంధీ, న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. మీకు డబ్బు ఇప్పుడు కాకినాడ దగ్గరలో ఉంటే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ఎక్కడైతే న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, ఎంఆర్ఐ, సిటీ ఒకే చోట ఉన్న చోట అయితే మీకు టైం వేస్ట్ అవ్వదు. లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ స్ట్రోక్ డయాగ్నైజ్ చేసిన డాక్టర్ గారు మళ్ళీ స్కాన్ సెంటర్కి పంపించి మళ్ళీ ఆ స్కాన్ వచ్చి మళ్ళీ డాక్టర్ గారు చూసేటప్పటికి మీకు టూ అవర్స్ అయిపోతుంది. సో ఆ టైం వేస్ట్ అయిన తర్వాత మీరు మందు తెప్పించి ఇచ్చే అంత టైం ఉండకపోవచ్చు. సో ఎప్పుడు చాయిస్ ఏంటంటే ఎక్కడ చాలామంది నాకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు నియరెస్ట్ ఎక్కడ ఉంది అనేది చెప్పి ముందు అక్కడికి వెళ్ళమంటారు. అది డయాగ్నోజ్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత కావాలంటే తర్వాత మీరు స్టెబిలైజ్ చేసుకుని ఎక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రోక్లో, ఎందుకంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. సో మీరు అవగాహనలో ఏంటంటే స్ట్రోక్ ఎలా రికగ్నైజ్ చేయాలి అండ్ ఎక్కడ పేషెంట్ ఉన్నారో వాళ్ళ నియరెస్ట్ సెంటర్స్ అండ్ మనకి ఈ చుట్టుపక్కల 100 కిలోమీటర్స్ వరకు మంది ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న సెంటర్ అయితే మనది. సో అది మీరు చూసుకోవాలి. అండ్ ఈ హెమరేజెస్లో క్యాథ్లర్ అంటే 4 అవర్స్ దాటిన తర్వాత ఇప్పుడు గుండెకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఆల్రెడీ చాలామందికి అవగాహన ఉంది ఏంటంటే ఏ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఏ హాస్పిటల్లో క్యాథ్లాబ్ ఫెసిలిటీ ఉంది అనేది అవగాహన ఉంది. అలాగే బ్రెయిన్కి కూడా ఏ హాస్పిటల్స్లో మీకు ఫుల్ టైం న్యూరాలజిస్ట్ ఉన్నారు అండ్ ఎంఆర్ఐ, సిటీలు ఉన్నాయి, ఎందులో క్యాథ్లాబ్ ఉంది ముందే చూసుకోవాలి. మెకానికల్ థ్రాంబెక్టమీ అన్నది కొంతమందిని పేషెంట్ టు పేషెంట్ అంటే మ్యాక్సిమం 6 అవర్స్లో అయితే అది కూడా ఆల్మోస్ట్ 80 to 90% పేషెంట్స్ రికవర్ అవుతారు దాంట్లో మెకానికల్ థ్రాంబెక్టమీ కూడా. బట్ ఇంజెక్షన్కి అయితే అప్ టు 9 అవర్స్ మనం ట్రై చేయొచ్చు. మెకానికల్ థ్రాంబెక్టమీ అయితే అప్ టు 24 అవర్స్ అంటే పేషెంట్ టు పేషెంట్ బేస్ చేసుకొని వాళ్ళకున్న ఇమేజింగ్ని బట్టి అప్ టు 24 అవర్స్ వరకు కూడా మెకానికల్ థ్రాంబెక్టమీ అన్నది కొంతమంది పేషెంట్స్కి వర్కౌట్ అవుతుంది. సో మేజర్గా ఈ వరల్డ్ స్ట్రోక్ డే కోసం మన పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన పాయింట్లు 5. 1, హౌ డేంజరస్ ఈస్ బ్రెయిన్ స్ట్రోక్ ఇఫ్ యూ ఆర్ నాట్ ట్రీటెడ్ ఇన్ టైమ్. సెకండ్ పాయింట్, రైజింగ్ ఇన్సిడెంట్స్. థర్డ్ పాయింట్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఫోర్త్ పాయింట్, హౌ టు ఐడెంటిఫై స్ట్రోక్ విత్ న్యూమోనిక్ బీ ఫాస్ట్. ఫిఫ్త్ పాయింట్, స్ట్రోక్ రెడీ సెంటర్స్కే వెళ్ళాలి, ఎక్కడ కూడా ఏ చిన్న హాస్పిటల్ దగ్గర లేకపోతే ఆర్ఎంపీ దగ్గర ఎక్కడ ఉండొద్దు. సిక్స్త్ పాయింట్, ఐడియల్గా డాక్టర్ ఏదన్నా ఆ టైంలో సజెస్ట్ చేస్తే ఈవెన్ దో ఇంజెక్షన్కి రిస్క్ ఉన్నా కూడా బెనిఫిటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో డాక్టర్ సజెస్ట్ చేస్తే అది యాక్సెప్ట్ చేసుకునేలాగా ఉంటారు. సో ఈ పర్టికులర్ ఈ 5-6 పాయింట్స్ మీద మనం ఒక పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంటే ఆ ఒక్క పేషెంటే కాకుండా వాళ్ళ హోల్ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ సఫర్ అవ్వకుండా మనం కాపాడడానికి కుదురుతుంది. అట్ ది సేమ్ టైమ్ అంటే గవర్నమెంట్ కానీ ఏదైనా ఈ గవర్నింగ్ సర్వీసెస్ నుంచి కూడా మనం ఎట్లయితే సినిమా హాల్స్లో సినిమా స్టార్ట్ అవ్వకముందు క్యాన్సర్ గురించి ఒక వీడియో తీసి పెడతారో అట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఏమన్నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటే ఈ స్ట్రోక్ విధానంలో ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది అన్నది చిన్న సజెషన్. రాజానగరం నుంచి కానీ ఎటువైపు నుంచి వచ్చిన మాకు గొల్లమాడ నుంచి కానీ ఎటువంటి పేషెంట్స్ ఇక్కడికి వచ్చిన మాకు రావడం వరకునే ఆలస్యం తప్పించి ఒకసారి అపోలో హాస్పిటల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా స్టార్ట్ అయిపోతుందండి ట్రీట్మెంట్ అనేది. ఈ విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను. తర్వాత ఈయన గాంధీ గారు మీతో మాట్లాడిన ఆయన పూర్తి పేరు డాక్టర్ కాంట్రేగుల శివరామ గాంధీ. తర్వాత మరకాని వెంకట కుమార్, న్యూరో సర్జన్ అండి ఆయన. తర్వాత డాక్టర్ శరణ్ గారు, ఆవిడ మణి శరణ్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్గా హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత ఆంజనేయులు గారు మీకు ఎలాగో పరిచయం. ఇంకా నేను జీవీఆర్ మూర్తి, నేను డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఈ హాస్పిటల్లో. ఇది పేర్లు కన్ఫ్యూజ్ కాకుండా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాంట్రేగుల శివరామ గాంధీ గారు అన్న ఆయన న్యూరో ఫిజిషియన్ అండి. డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ గారు న్యూరో సర్జన్. గత 20-25 ఇయర్స్గా ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో చాలామంది లైఫ్ సేవ్ చేశారండి. ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, తర్వాత స్పైన్ సర్జరీస్ కానీ, ఇటు స్ట్రోక్స్ కానీ ఇవన్నీ చేయడం వలన ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. మీరందరూ ఇన్ టైంలో వచ్చి ఈ మీటింగ్లో పాల్గొన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.